శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిఆర్డీఏ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు జిల్లాలోని కొంతమంది ముఠాగా ఏర్పడి రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొని తాము పండించినట్లుగా చూపించి ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో ముద్దాయిలను నెల్లూరు డీఎస్పీ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల వద్ద తక్కువ ధరకే ధాన్యాన్ని కొని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులతో కలిసి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలిపారు. ఈ ముద్దాయిలపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వానికి మోసపూరితంగా కేసు విచారణలో సహకరించిన మునుగోలు పోలీసులు, వెంకటాచలం పోలీసులకు మరియు నెల్లూరు రూరల్ పోలీసులు రివార్డు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటాచలం, నెల్లూరు రూరల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదు పూర్వాపరాలు విచారించమని చెప్పి కోరగా ఆ ఏరియా కోరియా డైరెక్టర్ ఇందుకూరుపేట డిఆర్డీఏ వారు వెంకటాచలం పోలీసులకు వచ్చి ఒక ఫిర్యాదు చేసినాడు. ఏమని ఫిర్యాదు చేసినాడు? ఇడిగుంటపాలెం వెంకటాచలం మండలం అరికేపల్లి గ్రామానికి గాలి చేయబడినటువంటి వ్యక్తి మరికొంతమంది దళారులు, రైస్ మిల్లర్లతో కలిసి రైతుల వద్ద అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి తర్వాత అధిక ధరల కంటే గవర్నమెంట్ ప్రకటించినటువంటి ధరకు వాటిని తరలించాలన్నటువంటి ఉద్దేశంతో మరియు ఈదగాలి గ్రామానికి చెందినటువంటి 11 మంది రైతులకు సంబంధించినటువంటి పొలాలను అంటే వేయినటువంటి పొలాలు, వరి పంట వేయినట్టు సాగు చేసినటువంటి పొలాలను కూడా చూపించి చేశారని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంకటాచలం సబ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా క్రైమ్ నెంబర్ 373/2020 120B అంటే కుట్రపూరితమైనటువంటి నేరంగా మరియు మోసపూరితమైనటువంటి నేరం కింద కేసు నమోదు చేసి మన గౌరవ ఎస్పీ గారి భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో మరి యొక్క నాయక సూపర్విజన్లో ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకుని దర్యాప్తు ప్రారంభించబడింది. ఈ యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తే గుంటూరు జిల్లా కర్లపాలెం గ్రామానికి మండలం శ్రీ లక్ష్మీ వెంకటసాయి మరిగంట రైస్ మిల్ ఉన్నటువంటి పోలిశెట్టి శ్రీనివాసులు ఈ పథకానికి అంతా వీళ్ళంతా పథకం రచిస్తారు. అక్కడ రైస్ మిల్ ఓనరు అతను వచ్చి వడ్ల వ్యాపారి అయితే నెల్లూరు జిల్లా కొడలూరు మండలం రాజపాలెం గ్రామానికి చేరినటువంటి మల్లికార్జున ధాన్యం దళారి, ఈదగానికి చేరినటువంటి ఉప్పు పద్మనాభం కూడా ఇతను కూడా దళారి. ఈ దళారి ఇద్దరూ కలిపి తర్వాత ఈ యొక్క రైస్ మిల్ యొక్క ఓనర్కు తక్కువ ధరకు రైసులు సేకరించేటట్టు రిక్వెస్ట్ చేసి అక్కడికి తోలేటట్టు అవి కూడా వాటిని కూడా రైతులు పండించినటువంటి ఈ పీపీసీ కంటే ప్యాడీ ప్రొక్లైమ్ సెంటర్కి తోలి అక్కడ ట్రక్ షీట్ పొంది ట్రక్ షీట్ ద్వారా బిల్లుకి పోతే ఆ బిల్లు ఓనర్కి వచ్చేటువంటి డబ్బు మరి ఒక అకౌంట్కి ఈ జయపాల్ అకౌంట్కి టోటల్ అమౌంట్ పడేటట్టుగా ఒక కుట్రపూరితమైనటువంటి పథకాన్ని పండి వీళ్ళంతా కలిపి ఆ రికార్డ్స్ కూడా ఇస్తారు. ఆ విఆర్ఓని కూడా విజిట్ చేస్తారు. విఆర్ఓకు ధాన్యం మాదే అని చెప్పి పెట్టనటువంటి పంట పొలాలను మామూలుగా కౌలుదారులుగా సృష్టించి ఒక పేపర్ కాగితాలను ఇచ్చి వీటి ఈ ధాన్యాన్ని వచ్చి పై తెలిపినట్టు శ్రీనివాసరావు గారికి ఈ రైస్ మిల్కు తోలినట్టుగా మనకు దర్యాప్తులు బయటపడింది. వీళ్ళ యొక్క కుట్రలో భాగంగా ఇది నిన్నటి దినం ఉప్పు పద్మనాభం అనే అతను, ఇతను ఈదగాలి, షేక్ మస్తాన్ ఇతను అరికేపల్లి గ్రామస్తుడు, ఇతను అన్యాయుడు ఇప్పుడు పరారులో ఉన్నాడు జయపాల్ అనే అతను, అతనిగా దొరకలేదు మనకు. కర్యావరం బలసూరావు అలియాస్ మధునాయుడు అనే అతను, ఇతను వచ్చి మరుగోలు మండలం లక్ష్మీ నరసింహపురం, డక్కిలి రాజ్కుమార్ ఇతని యొక్క అసిస్టెంట్ అటెండరు, పోలిశెట్టి శ్రీనివాసరావు రైస్ మిల్లరు, పలగాటి మల్లికార్జునులను వివిధ ప్రాంతాల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రాంతంలో ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ న్యాయస్థానం ముందు ఆధారపరుస్తున్నాం.